హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ బీలెర్న్. ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ ఫర్ ఎంసెట్ కౌన్సిలింగ్. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్ వచ్చేసరికి ఆధార్ కార్డ్. ఇట్ ఈజ్ అవర్ ఐడి ప్రూఫ్. సో కౌన్సిలింగ్ ముందే ఆధార్లో ఏవైనా మిస్టేక్స్ ఉంటే అప్డేట్ చేయండి. నెక్స్ట్ డాక్యుమెంట్ వచ్చేసరికి ర్యాంక్ కార్డ్. ఇది ఏపీ సెట్ అఫీషియల్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో కౌన్సిలింగ్కి వెళ్ళేటప్పుడు మస్ట్ అండ్ షుడ్గా ర్యాంక్ కార్డ్ని పట్టుకుని వెళ్ళండి. లిస్ట్లో నెక్స్ట్ డాక్యుమెంట్ వచ్చేసరికి ఏపీ సెట్ హాల్ టికెట్. సో ఎగ్జామ్ హాల్ టికెట్ మీ దగ్గర ఉంటే ఎక్స్ట్రా 2 సెట్స్ ఆఫ్ జిరాక్స్ తీసుకోండి, లేకపోతే త్రూ ఏపీ సెట్ అఫీషియల్ వెబ్సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకోండి. నెక్స్ట్ డాక్యుమెంట్ వచ్చేసరికి ఎంసెట్ అడ్మిట్ కార్డ్. నెక్స్ట్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్ వచ్చేసరికి 10th క్లాస్ మార్క్స్ మెమో అండ్ ఇంటర్ మార్క్స్ మెమో. ఈ డాక్యుమెంట్స్ మీరు మీ చదివిన కాలేజెస్ నుంచి కలెక్ట్ చేసుకోవాలి. అనదర్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్ వచ్చేసరికి మీ ఇంటర్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అండ్ స్టడీ సర్టిఫికేట్. ఈ స్టడీ సర్టిఫికేట్స్ ఫ్రమ్ 6th to ఇంటర్ వరకు మీరు ఈ కౌన్సిలింగ్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. లిస్ట్లో నెక్స్ట్ డాక్యుమెంట్ వచ్చేసరికి క్యాస్ట్ సర్టిఫికేట్. బీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళు వాళ్ళ రిలేటెడ్ కమ్యూనిటీ ఇష్యూడ్ సర్టిఫికేట్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఓసీ వాళ్ళు మాత్రం వాళ్ళ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ని కౌన్సిలింగ్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ డాక్యుమెంట్ ఈజ్ ఇన్కమ్ సర్టిఫికేట్. ఎవరైతే ఫీ రియంబర్స్మెంట్కి ఎలిజిబిలిటీ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళు ఇన్కమ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. లిస్ట్లో నెక్స్ట్ డాక్యుమెంట్ వచ్చేసరికి రైస్ కార్డ్. సో ఎవరైతే ఫీ రియంబర్స్మెంట్కి ఎలిజిబిలిటీ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళు ఈదర్ ఇన్కమ్ లేదా రైస్ కార్డ్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ మోర్ దెన్ 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఆర్ మ్యాండేటరీ ఫర్ ఈసెట్ కౌన్సిలింగ్. సో ఇట్స్ బెటర్ టు క్యారీ ఎక్స్ట్రా ఫొటోస్. ఎవరైనా నాన్ లోకల్ స్టూడెంట్ ఉంటే వాళ్ళు రెసిడెన్షియల్ సర్టిఫికేట్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఎవరైనా డిజబిలిటీ స్టూడెంట్స్ ఉంటే వాళ్ళు పీడబ్ల్యూడీ ఆర్ డిజబిలిటీ సర్టిఫికేట్ని సబ్మిట్ చేయొచ్చు. సో ఇప్పుడు డిస్కస్ చేసిన అన్ని సర్టిఫికేట్స్ అండ్ స్క్రీన్ పైన వేస్తాను. ఎవరైనా స్క్రీన్ షాట్ తీసుకోవాలంటే తీసుకోవచ్చు. అంతకంటే ముందు మా కంటెంట్ మీకు యూజ్ఫుల్ అనిపిస్తే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.